గురుగారు, మన పురాణాల ప్రకారము కల్కి అవతరించబోయే ప్రదేశం శంబలాగా పేర్కొంటున్నారు. ఈ శంబల ప్రదేశం ఎక్కడుంది? కల్కి అవతారం మన పురాణాల ప్రకారం దశమ అవతారం, 10వ అవతారం. కలియుగాంతంలో ఆ మహానుభావుడు శంబల అనేటువంటి గ్రామంలో గుర్రం ఎక్కి అవతరిస్తాడు, గుర్రాన్ని అధిరోహిస్తాడు అని చెప్పి మన పెద్దవాళ్ళు పురాణాల్లో పేర్కొన్నారు. మనకి ఇప్పటి నుంచే తహతహ మొదలైంది. ఎక్కడుంది ఆ శంబల? మనకే కాదమ్మా, విదేశాలకు కూడా చాలా తాపత్రయపడి మనం పుస్తకాలు కనుక తిరగవేస్తుంటే శంబల మీద కనీసం ఒక 10-15 పుస్తకాలు వచ్చాయి. ఎక్కడుంది ఎక్కడుంది అది ఎక్కడుందంటే భారతదేశంలో ఉందని ఒక అంగీకారానికి వచ్చారు అందరు. అంతవరకు మాత్రం ఎవరి మధ్య విభేదాలు లేవు. శంబల భారతదేశంలో ఉంది. ఎక్కడుందయ్యా? భారతదేశంలో. చాలా సంతోషం. అటు బౌద్ధ గ్రంథాలు చెప్తున్నాయి, మన పురాణాలు కూడా చెప్తున్నాయి భారతదేశంలోనే శంబల ఉంది. ఎక్కడ ఉంది శంబల అంటే హిమాలయాల దగ్గర ఉంది. హిమాలయాలకి ఉత్తర దిక్కుగా శంబల ఉంది. ఎక్కడ? హిమాలయాలకు ఉత్తర దిగ్గు అంటే నేను ఇక్కడ కూర్చొని చెప్పేస్తాను. హిమాలయాలకు ఉత్తర దిగ్గా శంబల అంటే టిబెట్ ప్రాంతం, ఆర్యావర్తము, ఆర్యులు నివసించేటువంటి ప్రదేశం ఏదైతే ఉందో అక్కడ హిమాలయాలకు సమీపంలో శంబల గ్రామం ఉంది. ఎవరైనా వెళ్ళి చూసొచ్చారా? అసలు శంబల గ్రామంలోటమ్మా ఒక్కొక్క మనిషి 12 అడుగుల ఎత్తు ఉంటాట. ఆ శంబల గ్రామాన్ని వాళ్ళు అనుకుంటేనే మనం లోపలికి అడుగు పెట్టగలంట. వాళ్ళు పిలుస్తారట. ఉన్నటువంటి మనిషి తెల్లవారేసరికి ఇక్కడి నుంచి ప్రయాణమే వెళ్ళిపోతాడు. ఎందుకంటే శంబల గ్రామం నుంచి పిలుపు వస్తుందట. వాళ్ళ అనుమతి లేకుండా ఆ శంబల గ్రామంలోకి అడుగు పెట్టలేరు. ఇప్పటికీ కూడా శంబల గ్రామం ఉంది, మేము చూసొచ్చామని చెప్పి రష్యాలో ఒక అతను, ఒక యాత్రికుడు, చివరికి హిట్లర్ కూడా చాలా దీని మీద అన్వేషణ చేశాడు. ఒక పుస్తకం వచ్చింది, శంబల ఉందట భారతదేశంలో. అది ఎక్కడుందో నాకు చూడాలని ఉంది. 12 అడుగుల వ్యక్తులు ఉంటారట, చాలా మహిమాన్వితంట, ఎటువంటి రోగాలు ఉండవుట, ప్రకృతి చాలా అందంగా ఉంటుందట, నాకు చూడాలని నువ్వు వెళ్ళరా అని చెప్పి ఒక అతన్ని పంపిస్తే అతను వచ్చి చూశాడు. పుస్తకం కింద మాత్రం రాశారు, నేను చూశాను, హిమాలయాల్లో ఉంది. ఇప్పటికి కూడా నేను ఈ మధ్య హిమాలయాలకు వెళ్ళాను. హిమాలయాల్లో అట్టడుగున కొన్ని గుహలు ఉన్నాయి. అక్కడ చెప్పారు కొంతమంది నాకు, ఈ అట్టడుగున ఉన్నటువంటి గుహల్లో ప్రయాణం గనక మొదలు పెడితే చాలా చీకటిగా ఉంటుంది. బండరాళ్ళు తలుపుల కింద అడ్డంగా ఉంటాయి. ఆ బండరాళ్ళని గనక తోసుకుంటూ గనక నువ్వు ధైర్యంగా గనక నువ్వు వెళ్ళగలిగితే ఆ మార్గాలు చాలా దుర్భేద్యంగా ఉంటాయి. తోసుకుంటూ గనక నువ్వు వెళితే అక్కడ నీకు శంబల గ్రామ దర్శనం అవుతుంది. కాబట్టి హిమాలయాల దగ్గర మాత్రం తప్పనిసరిగా శంబల గ్రామం ఉంది. ఎక్కడ ఉన్నది ఇదమిద్దంగా మాత్రం ఎవరూ కూడా ప్రమాణీకృతంగా చెప్పలేదు. కానీ శంబల ఉంది. కల్కి పురుషుడు అవతరిస్తాడు. కానీ ఇప్పుడే కాదు, కలియుగే ప్రథమ పాదే. ఇంకా మనం ప్రథమ పాదంలోనే ఉన్నాం. ఆ శంబల గ్రామం అంటే పవిత్రమైనటువంటిదని మనము అంటున్నాము, బౌద్ధ మతానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా అంటున్నారు. ఇది శంబల గ్రామానికి సంబంధించి ఒక చిరు సమాచారం.